ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. బడిలో ఒడిలో బడిలో గుడిలో నీ తలపేసే శివగనా గదిలో మదిలో ఎదలో సొదలో నీవెకరా గజగమనా ఆశగా నీకు పూజలే చేయ ఆలకించింది ఆ నమకం ప్రవరలో ప్రణయ మంత్రమే చూసి పులకరించింది ఆ చమకం అగ్రహారాల కమల పాకల్లె తాకుతోంది తమకం. Zabardast Khatarnak comedy show. Extra Zabardast. All right, so mani extra fun fill episode ni start cheyalante em cheyali mana extra joshful judges ni invite cheyali. Please welcome the gorgeous Maheshwari garu and Krishna Bhagwan garu. రోజుల్లో భూపతిరావు గెటప్ వేసి గెటప్ శ్రీను అదర్ కొడితే ఈ రోజు భూపతి రాణి గెటప్ వేసి బ్లాస్ట్ చేస్తుంది అంటుంది మన రోహిణి. ఇంతకీ ఆ స్కిట్ ఎలా ఉండబోతుందో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ ఆర్ రామ్ ప్రసాద్ along with his team. అరే మంచి పార్టీ చేసుకున్నారా? మంది వేద్దారా? అరే ఒక వెయ్యి, అరే నువ్వు వెయ్యి, ఇదిగోరా. అరే నువ్వు వెయ్యవరా? మీరు ఇవ్వాల్సిన పాత బాకి క్లియర్ అయిపోయిందిరా, పాత బాకి క్లియర్ అయిపోయిందిరా. ఎప్పటి నుంచో అప్పు ఇవ్వండి అంటే ఇవ్వట్లేదు నాకు తిరిగి, అందుకే ఇలా ప్లాన్ చేసి అర్థమైందా? అరే మా దగ్గర ఇంకా డబ్బులు లేవరా, ఏదో నువ్వే ప్లాన్ చేయి. మీకోసం కాకపోయినా వీడి కోసం చేస్తాను, రాకపోతే మళ్ళీ చచ్చిపోతారు వీడు. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. అది బీర్ కాదు విస్కీ, పట్టుకోండి. చేసా ముందు ఉంది స్టఫ్ ఏది? వెయిట్ చేయి, నీ గర్ల్ ఫ్రెండ్ వస్తుంది. నా గర్ల్ ఫ్రెండ్ ఎందుకు వస్తుంది? నీ గర్ల్ ఫ్రెండ్ వస్తుంటే స్టఫ్ తెమ్మని చెప్పాను, అంతమించి ఇంకేం లేదురా. అంతే కదా? ఏమన్నా చెప్తానండి నీకు. మా అమ్మ కాల్ చేస్తుందిరా, ఐఎమ్ బిజీ. ఎంతరా అంత భయపడతావు? చూడడానికి మా అమ్మ చాలా సైలెంట్ ఉంటది, కోపం వచ్చిందా అమ్మోరే. మా అమ్మ ముందు అప్పుడు అర్జున్ రెడ్డి వచ్చినా సరే రామ్ రెడ్డిలో చంపేస్తుంది, అర్థమైందా? వెరీ డేంజర్, తాగి జాగ్రత్త, పడుకోండి, రేపు చూసుకుందాం ఏమన్నా. వస్తున్నాగా అమ్మా. అరే మా అమ్మ వచ్చింది రే. ఇప్పుడు గానీ మందు సిగరెట్లు ఏమో చూసిందా నరికేస్తుంది. రే లెగరే రే. వాళ్ళ అమ్మ అమ్మూరు అంటారా? లెగరా. అరే అంటే చెప్పేది కొంచెం పడుకునేలాగా. వస్తానమ్మా. భూపతి రాణి వైఫ్ ఆఫ్ భూపతిరావు. ఏరా నాన్న అమ్మా ఎలా ఉన్నావు? నాకేం బ్రహ్మాండంగా ఉన్నానమ్మా. ఏరా ఈ స్మెల్ ఏంటి? ఒకసారి ఊదు. అరే అమ్మ కుక్క పెడుతుంది, ఫ్యాన్ వేయండి. ఊదమంటుంది కాదురా, ఊదు. ఏంటన్నా అలా పడిపోయాడు? డాక్టర్ పిలు. ఆడే డాక్టర్ అమ్మా. మరి ఇప్పుడు వీడికి మందు ఎవరిస్తారు? ఆడు మందు ఎత్తనే పడిపోయాడు. లేకరా, వీడికి చిన్న విషయం తెలిసి టెన్షన్ పడదు. థ్యాంక్స్ రా నన్ను కాపాడినందుకు. నువ్వు కదా కాపాడావు. అంటే ఇప్పుడు ప్రాబ్లం ఉన్నాడు కదా, ఈ థ్యాంక్స్ చెప్పాను, అందుకే నేను థ్యాంక్స్ చెప్పేస్తున్నా. కొడుకు పీక్కోకమ్మా, చిన్నప్పుడు ఎంత జుత్తు ఉండేది, పీక్కొని ఎంత అయిపోయింది చూడు, ఎంత అయిపోయింది చూడు. నాన్న సిగరెట్ పేక ఇంట్లోకి ఎలా వచ్చింది నాన్న? సిగరెట్? అరే దొరా, ఇది సిగరెట్ అంటారా? నాకు తెలియదు. అవునమ్మా, సిగరెట్ ఎంత ఉంటుంది కదా, ఎంత ఉందంటే కాల్చితే ఇంత అయిపోద్ది నాన్న. నువ్వు ఎప్పుడు కాల్చావు? బేబీ బేబీ ఈ సిగరెట్ పేక ఇంట్లోకి ఎలా వచ్చిందిరా? ఇంట్లోకి ఎలా వచ్చింది? కిందోడు కాల్చి పైకేసి ఉంటాడు. కింద కాల్చి పైకి వేసేసి ఉంటాడమ్మా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నా? పైనోడు కాలిస్తే కిందకి రావాలి గాని కిందోడు కాల్చింది పైకి వెళ్ళిందిరా. అమ్మా ఇప్పుడు కింద నుండి కాల్ చేస్తే పైకి వస్తుందా? వస్తుంది. పైన నుండి కాల్ చేస్తే కిందకి వెళ్తుందా? వస్తుంది. మరి అది కావాలి ఇది కావాలి అంతే.
ఏ మాటగానే అమ్మని దగ్గర నుంచి చూడలేమరా. ఎవడీడు? ఈడు నా ఫ్రెండ్ అమ్మా. ఏమైందిరా? ఆ మధ్య లారీ గుద్దేస్తే కోమాలోకి వెళ్ళిపోయాడు. మాతో పాటు మంచి స్వీట్ మెమరీస్ ఉన్నాయి. మాతో ట్రావెల్ అవుతుంటే ఏమైనా పాత గుర్తొస్తే కోమాల నుంచి బయటకు వస్తానని చెప్పి మేమే ఉంచుకున్నాం అమ్మా. ఈ క్యారెక్టర్ నువ్వు చేసినా బాగుండ్రా. మందు కావాలంట. నువ్వు అడుగుపెట్టిన వేళ విశేషం. ఆడు కోమల నుంచి బయటకు వచ్చాడమ్మా. భూపతి రాణి పీక్కోక నీరు లేకపోతే చాలా ప్రాబ్లం. ప్లాంటేషన్ చేయించుకున్నా తెలుసా విషయం. వాడికి ముందు కావాలరా. ముందు టైం అయింది, పట్టండి. నీ చెత్తను పట్టమ్మా ముందు. ఏంట్రా నాకుతున్నాడు? మొన్నటి వరకు చెయ్య కాలు కూడా పనిచేసి ఇప్పుడు చెయ్య 4 పనిచేస్తున్నాయి. నీ అమ్మకేమైనా పిచ్చోంది? ఇంతకీ ఎలా చదువుతున్నావు? బాగా చదువుతున్నానమ్మా. మొన్న ఒక టెస్ట్ రాసా. ఆ టెస్ట్ లో బాగా పాస్ అయ్యాను. టీవీ కూడా వచ్చింది, చూడలేదా? ఏం టెస్ట్ నాన్న? ఈ టెస్ట్ పేరు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ అని హైదరాబాద్ లో బాగా ఫేమస్. దాంట్లో పాస్ అవ్వాలంటే చాలా కష్టం. ఈ 2 రోజులు ఫెయిల్ అయిపోయి నేనే పాస్ అయ్యా. టాప్ వచ్చా. 25 మంది రాస్తే నేనే వచ్చా నెంబర్ 1. కొడుకు మీడియాతో మాట్లాడుతున్నాను. నాన్న ఇంతకీ రోడ్డు మీద ఉన్నారంటే అందరూ? అంటే నాకు ఇచ్చిన అవార్డు 10 మంది తెలియదని చెప్పేసి రోడ్డు మీద ఇమ్మని చెప్పాను నేనే. ఎందుకలా తిన్నాం, ఎందుకలా లేగలేకపోవడం. నా కొడుకు ప్రయోజకుడు అని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది నాన్న. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. మోసం చేసావు. ఇప్పుడు దీనికి సమాధానం ఎలా చెప్పాలి నేను? ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకోవాలి. నేను ఒప్పుకునేదే లేదు నాన్న. ఓనసాగు ఏంటమ్మా, ఊరు వెళ్ళొచ్చు కదా, నువ్వు తినేస్తున్నావు ఇక్కడ అలాగా. ఎందుకు రాకపోతే ఎవరావే? ఆ అమ్మాయి నా వెనకాల 3 నెలల నుంచి తిరుగుతుంది. నన్ను పెళ్లి చేసుకోలేకపోతే ఒప్పుకోకపోతే చచ్చిపోతాను బెదిరిస్తుంది. ఎవడ్రా నువ్వు? ఎవడరా కాదు, భూపతి రాణి. అత్తయ్య క్షమించండి. ఎవరే నీకు అత్తయ్య? కొడుకు అందంగా ఎర్రగా బుర్రగా ఉన్నాడు. అవన్నీ నేను అనలేదు. వాడు ప్రయోజకుడు అయ్యాడు. వాడిని పెళ్లి చేసుకుని ఆస్తంతా దొబ్బేసి నా ఆస్తంతా ఊరేగుదామని చూస్తున్నావా? అది కాదు, అసలు వాడు ఏం చేస్తాడు? ఇంకోసారి నా కొడుకు జోలికొచ్చావా చీరేస్తా. ఇంకోసారి పని చెప్తాను. ఒరే బావా రారా గోముని ప్యాకెట్ ఆడుతూ ఇప్పుడు లేట్ అయిపోయిందా గోమురా. అంకుల్ మీరు కూడా రండి, జుట్టు భలే పెంచారే. ఆడదాం. భూపతి రాణి పొడితే ఆడబడతా పో. వాడు ముఖం చూడండి. పేకాట్ అంటే ఏంటో తెలుసా వాడికి? అయినా బాత్రూమ్ లో పేకాట్ ఆడతారా? వాడే నేర్పించాడండి మాకు. నిజంగా నాకు తెలియదమ్మా, వాళ్ళని మోసం చేస్తా. తెలియదని అమ్మాయి అంతలా చెప్తుంటే ఎవర్రా మీరంతా? నా కొడుకు భూపతి రాణి. అమ్మా మేము కాలేజ్కి వెళ్తాం, నువ్వు బయలుదేరి ఫస్ట్ చెప్తాను. రెస్ట్ తీసుకో. వెళ్ళిపోయిందమ్మా. ఆ మొంతి 2 పెగిలేద్దాం. ఏంటి చెప్పు ఇందాక? మీ అమ్ముందని చెప్పేసి నా మీద చూసుకలుపుతావా? మా అమ్మ లేదంటే ఇద్దరిని చంపేస్తుంది. అందుకే అప్పుడు ఏం డ్రామా ఆడాను, అర్థమైందా? రే దొరా దాని సంగతి చూడు. మేము అసలు మంచోళ్ళం కాదు, మందు తాగు చెప్తా. ఇప్పుడు నన్ను రక్షించే వాళ్ళే లేరా? నాన్న అమ్మా ఏం జరుగుతుందిరా? కొడుకు బాగుపడతాడని సిటీలో డబ్బులు పోసి పెంచితే ఇదిరా నువ్వు చేసేది? నా ఫుట్టుగాళ్ళతో ఏంట్రా? ఎందుకురా దాన్ని మోసం చేసి? ఎందుకు కొట్టినా పడతాను, తప్పు నాదే. మీ అందరం పెట్టుకున్నాను. కొట్టు ఏం పర్లేదు. వాడికి లేనిపోయిన అలవాట్లను నేర్పిస్తారా? నా కొడుకుని పాడు చేసి కోమాలో ఉన్నాడువి, కోమాలో ఉండాలి. నువ్వు పో, ఈయన తీసుకొని పో, నాకేం సంబంధం లేదు. మహేశ్వరి గారు, మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? చాలా నచ్చింది, చాలా ఎంజాయ్ చేస్తాను. కృష్ణ భగవాన్ గారు, మంచి కాన్సెప్ట్. కాలేజ్ స్టూడెంట్స్ మా మదర్ రావడం, కవర్ చేయడం అని బాగుంది. ఓకే, ఆల్ ద బెస్ట్. ఎక్కడైనా అత్త లేని కోడలు ఉత్తమరాలు అంటారు, కానీ ఇక్కడేంటో కోడలేని అత్త ఉత్తమరాలు అంటున్నాడు మన ఇమ్ము. ఇంతకీ అత్త కోడలు గొడవ ఏంటో చూసేద్దామా? లెట్స్ వెల్కమ్ ఇస్మార్ట్ ఎమాన్యుల్ along with his team. జామ చెట్టు కాస్తాయి జామకాయలో, తాటి చెట్టు కాస్తాయి తాటికాయలో, తాటి నుంజలు
తాటి నుంజలు. నమస్కారం సార్. నమస్కారం మేడం. సిగ్గుండాలి నేను చెబుదాం అనుకున్న వాళ్ళకి చెప్పడానికి. సిగ్గుండాలి నేను చెప్పే వాళ్ళకి ముందు చెప్పడానికి. పిచ్చి పిచ్చిగా మాట్లాడాను. పిచ్చి పిచ్చిగా మాట్లాడవాలి. చూసావా రష్మి ఏదో ప్రభల మీద డాన్స్ చేసినట్టు అలా తిప్పుకుంటుంది. చూసావా మహి ఎలా చేస్తుందో రికార్డింగ్ డాన్సులు చేసేదానిలాగా. మహి ఏంటి? మీ ఇద్దరు క్లాస్మేట్స్ చిన్నప్పటి నుంచి కలిసే చదువుకున్నాం ఫ్రెండ్స్ అంతే మాట్లాడుకుంటాం. మీరు అలా కాదా? ఎందుకు కాదు? ఒసే రష్మి చూసావా దాని సంబడం? ఓసే మహి చూసావా దీని సంబడం ఎలా మాట్లాడుతుందో ఇది? నేను ఓసే అంటే నువ్వు ఓసే అన్నా. ఓసే పనికి మాలిందానా చెప్పవే దానికి ఏమంటుందో. దొంగ మొహం దానా పక్కలే. ఇప్పుడు నువ్వు మేము మీలా పనికి మాలం కాదులే అమ్మా. నీతో నాకెందుకులే. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పళ్ళు రాలితే చెప్తున్నాను. చూడండి లోకల్ కాకు లాంటి లాగుంది. ఇది ఎలా ఉందో తెలుసా? తెల్లారులాంటిది. ఏంటి నాలుగు కోస్తా. నేను కోస్తా. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? జాగ్రత్తగా ఉండు. నువ్వే జాగ్రత్తగా ఉండు. ఓవే పక్కింటి వాళ్ళతో ఎప్పుడు ఇదే గోళ. మంచి వాళ్ళకి వస్తున్నాయి అమ్మ సావులు. దీనికి రావట్లేదు. కూర్చో మర్యాదగా. నా కొడుకు మహేష్ బాబు అంటాడు తెలుసా? అమ్మా నేను హీరోలు బ్యాడ్ చేయనమ్మా. ఏదోసారి పిలువమ్మా చూస్తాం. మైసాన్ అబ్బా కొడుకమ్మా బాగా చదివాడు. ఎన్ని పుస్తకం ఇది? నా పరువు తీసావు కదా. ఎవరు అది? అమ్మా నేను ఈ అమ్మాయి ప్రేమించి పెళ్లి ప్రేమించాడంట. అయ్య బాబోయ్ చూడండి దీని మొఖం. అమావాస్య కూడా ఒక 6 రోజులు లాగింది దీన్ని చూస్తే. రాకుండా చిచ్చి వీళ్ళకలా కాదు. నా కొడుకు మగాడు. ఏదో ఒకసారి పిలువమ్మ కొడుకా. ఎవర్రా అమ్మా నీ కోళ్ళమ్మా. చూసావా నా కోళ్ళను. నీ కోళ్ళు అయితే ఎప్పుడు ఇంటికి వస్తుందో కూడా తెలియదు. లొకేషన్ పెట్టుకొని ఎత్తుకోవాలి. ఎక్కడో ఫోన్ చేసుకుంటా. నీ కోడలతో పోల్చుకుంటే నా కోడలు చూడలే చక్కని బొమ్మ. ఎలా ఉందో అందం చూడు. అందాల పుట్ట. నా కోడలు కూడా పంచదార బొమ్మ. పాట దీని గురించే రాశారు. పంచదార బొమ్మ అని. అమ్మా మాది పుత్తడి బొమ్మ. మాది చంద్ర బొమ్మ. మీకు అందరిలాంటి ఆడవాళ్ళం కాదండి. కొడుకులు నచ్చితే తీసుకొస్తారు. ఇంట్లో ఉంచుకుంటాం. కోళ్ళన్నాక ఏమైందండి? నాకు నచ్చిన తర్వాత నా కొడుకు తీసుకొచ్చాడే. తల్లి ప్రేమ తెలిసేవాడికి. మాకు తెలుసులే గాని మా కోడల పిల్ల దా ఆశీర్వాదం తీసు. ఈ కాదు మనంతా మోడర్న్ దా. ఆటగాడు మా వాళ్ళ ఆటగాడు కాదు. ఏమే కోడల పిల్ల ఆశీర్వాదం తీసుకో. చంపుతా కనుగొను. మనకి ఇదే ఎక్కువ. పొరపాటున కూడా టచ్ అవుతున్నాను నువ్వు. ఓకే పోయి పని చేసుకో. కోడల పిల్ల వెళ్ళి నువ్వేం పని చేసుకోవద్దు. అబ్బాయితో అచ్చికి పుచ్చికి చేసుకొని నాకు మనవని సరేనా వెళ్ళు. అమ్మా కోడలో ఏది పని చేస్తున్నావా? అది కోడలంటే చూసినా ఉదయాన్నే లేవగానే ఊడుతుంది. ముందు నీ కోడలు ఎక్కడుందో ఇంటికి వచ్చిందో లేదో కూడా చూసుకో. దీని కోడలు అన్ని పనులు చేస్తుంది. నా కోడలు ఇంకా లెగను కూడా లేగలేదు. కోడల పిల్ల ఆంటీ కాఫీ. ఏం కాఫీ పగలాడి ఏంటి? నా కొడుకుని ఎందుకు చేసుకున్నావు? నీ కాఫీ ఏంటని చేసుకున్నావే? పోయి ఇల్లు పో. అమ్మా కొంచెం చనువిస్తే చాలు. కోడల పిల్ల కదా ఏమో అని. ఒకటి సాగు. ఏ ఊర్లోనే ఉండే ఇలాంటి భోజులు మన ఊర్లో. వెళ్ళి కాఫీ తీసుకురాపో. లోపలికి వెళ్ళు. అది నా కోళ్ళంటే. చూసారులే ఊర్లో వాళ్ళందరూ చూస్తున్నారు నీ కోళ్ళ బాగోతాం. నీ కోళ్ళ బాగోతాం అందరు చూస్తున్నారు. హలో యూట్యూబ్ ఫ్యాన్స్, ఈ రోజు మన కోసం కొత్త రీల్ చేయబోతున్నా. సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ అ వావ్. సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ అ వావ్. అవతల పరుగు పోతుంది. అది అన్ని పనులు చేస్తుంది. కాఫీ పెట్టు. జామ చెట్టు కాస్తాయి జామకాయలు, జామకాయలు. చింత చెట్టు కాస్తాయి చింతకాయలు, చింతకాయలు. నిమ్మ చెట్టు కాస్తాయి నిమ్మకాయలు. రీల్స్ చేస్తున్నావు అంటే మన ఇంట వంట లేదు ఇలాంటిది. ఓ
నీ కోళ్ళు అది జామ చెట్టు, చింత చెట్టు, మామిడి చెట్టు. చూసాం. వావ్ వావ్. ఏమైంది? మీ అమ్మ పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడుతుందండి నన్ను. ఎక్కడ పడితే అక్కడ కొట్టేస్తుందండి. వదిలేయచ్చు కదా, వయసులో పెద్దది. ఇంకొకసారిగా నా ఒంటి మీద చెయ్యేసిందా నీకు దానికి కూడా పగిలిద్ది. అది కాదే. అది కాదు ఏది కాదు, చచ్చారు నా చేతి. ఒకసారికి నా మాట వినవే, మా అమ్మ చాలా మంచిది. నా రీల్స్ డిస్టర్బ్ చేసింది మీ అమ్మ. ఇంకోసారి నా రీల్స్ జోలికి వస్తే మర్యాద ఉండదని చెప్పు. ఏమే ఆకలి అవుతుంది, అన్నం వండారా లేదా? మీకేం కావాలి అత్తయ్య గారు? నాకు చికెన్ బిర్యానీ తీసుకురా. మన వాళ్ళ కాదే, మటన్ బిర్యానీ కావాలి నాకు. వెరీ గుడ్. ఇంకోసారి నా జోలికి వచ్చావు మర్యాద ఉండదు. సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ ఎ వావ్. అదే చెప్పు. వావ్. అలాగే చెప్తాది. నువ్వు నా కోడలు కాదు. నువ్వు నా కోడలు అయితే నా కొడుకుతో విడగలి తప్ప అవుతగలు. నన్ను కొట్టే హక్కు ఓన్లీ దీనికి మాత్రమే ఉంది. అసలు నీకు నా సంబంధం ఏంది? ఒక్క నిమిషం. ఏంటే? ఒక్క నిమిషం. ఒక్క నిమిషం ఆగేది. ఏంటే లొంగిపోయాం. ఇక్కడ కూర్చో. సైలెంట్ కూర్చోపోతే పగిలిద్ది. కూర్చో. ఒరే ఎవరు నా ప్లేట్లు చేసేది? కాళ్ళు నొక్కుతా. నొక్కు. పైన పైన. ఒక్క నిమిషం. కాళ్ళు నొక్కమన్నావు కదా నువ్వే. ఆగరా, నాకు కంఫర్ట్ లేదు. నీ అక్క నువ్వు చెప్పితే ఎందుకు ఆగుతాను రా. నువ్వు చెప్తే స్కిట్ అయిపోయింది. టేకెన్. జామ చెట్టు కాస్తాయి జామకాయలో జామకాయలో జామకాయలో, మామిడి చెట్టు కాస్తాయి మామిడికాయలో మామిడికాయలో మామిడికాయలో. మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటి? ఆడవాళ్ళని కొట్టకూడదు అని. కోడలు ఎలా ఉండాలి? కోడలు ఎలా అయినా ఉండొచ్చు. అంతే కదా మహేశ్వరి గారు? అబ్సల్యూట్లీ రైట్ రష్మి. కానీ చాలా 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 ఎంజాయ్ చేశాను. మీ ఇద్దరి డైలాగ్స్ బిగినింగ్ లో చాలా బాగుంది. కామిక్ టైమింగ్, డైలాగ్స్, ఎక్స్టెంపో చాలా న్యాచురల్ గా ఉంది. చాలా బాగుంది. ఐ ఎంజాయ్డ్ థరోల్లీ. కృష్ణ భగవాన్ గారు మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? స్మార్ట్ మాన్యువల్ చాలా బాగా చేశారు. అంటే అదే విలేజ్ లో ఇలాగే గొడవ పెట్టుకుంటారు, ఇంకా దారుణంగా తిట్టుకుంటారు. తర్వాత ఇంకా గొప్ప విషయం 1 hour లోనే కలిసిపోతారు. చాలా బాగా చేశారు. ఆల్ ద బెస్ట్. కంటెంట్ ఏదైనా తన టీమ్ కాన్ఫిడెన్స్ తో ఏ స్కిట్ అయినా హిట్ కొట్టే మన భాస్కర్ ఇప్పుడు ఒక విగ్ కాన్సెప్ట్ తో విన్ కొడతా అంటూ వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. బాబు మన ప్రాజెక్టులు ఏంటి? నాగార్జున సాగర్ ప్రాజెక్టు, నిజాం సాగర్ ప్రాజెక్టు. నేను అడిగింది నా ప్రాజెక్ట్స్ ఏంటి? నీ బతుకు చెడా అనే సినిమాకి మొన్న మీరు సైన్ చేశారు బాబు. ఇంకేంటి సార్? ఈయన డైరెక్టర్ గారు మీతో ఏదో మాట్లాడాలంటున్నాడు. ఏ సినిమా తెస్తావు? భోజ్పూరియా? తెలుగు సినిమా సార్. ఏం పేరేంటి సార్? సినిమా పేరు గులాబీ. వచ్చిందా? వచ్చింది సార్. గులాబీ అని పేరు మీద సినిమా వచ్చిందా? అవును సార్. నేను ఎప్పుడు వినలేదా? సూపర్ హిట్ సినిమా సార్. అవునా? ఎవరు హీరోయిన్? ఎవరు? మహేశ్వరి గారు. ఆ పేరు మీద హీరోయిన్ ఉన్నారు. ఆ పేరు మీద హీరోయిన్ ఉన్నారు. సార్ మన సినిమాలో కొన్ని రిస్కీ షాట్లు ఉన్నాయి, దానికోసం డూపును పెట్టారు. ఎవ్వడు డూప్ అక్కర్లేదు, మొత్తం అన్ని నేనే సార్. మీరే సోలోగా ఎలా సార్? ఓపెనింగ్ షాట్ ఓఆర్ఆర్ మీద ఇలా బైక్ మీద జంప్ కొడుతుంటే నా జుట్టులోంచి రావాలి టైట్లు. పెయిన్లు వస్తాయి కానీ పేర్లు వస్తుంది సార్. 9 కోట్ల మంది తెలుగు రాష్ట్రాల్లో 8 కోట్ల మంది నా జుట్టుకున్నారు ఫ్యాన్స్. హెయిర్ గురించి మాట్లాడంటే కుక్కను కొట్టకూడదు. మూసుకొని డూప్స్ గిప్స్ వద్దు. 5 అయినా సరే నేనే ఓన్ గా చేస్తాను. షూటింగ్ అడ్వాన్స్ ఇచ్చేస్తాను సార్. ఫోన్ పే చేసి. సార్ ఫోన్ పేనా? టిక్ 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 చిందా? వెళ్ళిపో రే. మేడం పిల్లరా. సార్ మీరు పిలవచ్చు కదా సార్. అమ్మగారు నేను పిలిస్తే ఎలా ఉంటుంది? సెలబ్రిటీ రా, ఎందుకున్నావు? సరే సార్. అమ్మగారు సమయానికి తగు సేవలు సేయని నీ శ్రీవారిని.
డిస్టెన్స్ మెయింటైన్ చెప్పండి రా. మీ భార్య సార్. పిల్లం అయితే సెలబ్రిటీ కదా. టీ అది ఏమండి టీ తీసుకో. ఏమైంది సార్? నేను షూటింగ్ వెళ్తే ప్రొడక్షన్ లో టీ ఎలా ఇస్తావు తెలుసా? ముందు మంచినీళ్ళు తాగి నేను టీ తాగుతా. టిఫిన్ ఏం చేసావు? ఇడ్లీ అండి ఇడ్లీ. నువ్వు ఒక్కసారి నా ప్రొడక్షన్ రా తుక్కుకోర్రా. ఇలా అడతారు స్టార్ బఫే, ఇలా అడతారు స్టార్ బఫే. నేను చెల్లి పెళ్లికి వెళ్తున్నానండి. పెళ్ళి ఎక్కడ? కోదాడ. విజయవాడకి 10 ఫ్లైట్ టికెట్లు ఇవ్వమను. అంటే 100 కిలోమీటర్ మళ్ళీ వెనక్కి వస్తారా? వస్తా, ఫ్లైట్ లో దిగి వెనక్కి వస్తా. అంతేగాని ముందు మాత్రం 150 కిలోమీటర్లు వెళ్ళండి. అదేంటండి విజయవాడని స్టే ఉంటారా? విజయవాడలో స్టే ఉంటా. అరే మర్చిపోయారు, మేనేజర్ ఫోన్ చేయి. ఎందుకు సార్? రూమ్ లో ఒక 20 వాటర్ క్యాన్లు పెట్టమను. ఎందుకు సార్? అమ్ముకుంటారా? ఈ హెయిర్ కి మామూలు నీళ్ళు వాడితే పోతాయి, మినరల్ వాటర్. మినరల్ వాటర్ అంతే కదా. సర్లే, నాతో పాటు పాపను కూడా తీసుకెళ్తారు. పాపా పాపా నాన్న. దూరం దూరం దూరం. నాన్న నాన్న స్కూల్లో అందరూ అడుగుతున్నారు. ఏమని? మీ నాన్న పేరు బుల్లెట్ భాస్కర్ అంట కదా, మరి ఏం పని చేస్తుంటాడో అని అడుగుతున్నారు. సినిమాలు తీస్తూ ఉంటాడు. ఎవరు చెప్పారండి బుల్లెట్ భాస్కర్ మా నాన్నని? చదువుకోవడానికి వెళ్తారా? ఎందుకండి పిల్లలు కొడతారు? పిల్ల పందుకొక్క తైరే తినేదంతా ఉంటుందంతా. సర్లేండి, పెళ్లికి టైంకి వచ్చేసేయండి. రాను, గంట లేటుగా వస్తా. సెలబ్రిటీ అవుట్. ఫ్యాన్స్ వెయిటింగ్, పిలిపించు. బాస్ వీడు మీ బొమ్మ గీయమంటే బొమ్మ మొత్తం బాగానే గీశాడు బాస్, కానీ నెత్తి మీద 4 ఇంటికి మాత్రం తక్కువ గీశాడు బాస్. రారా, ఈ అవకాశం కోసం చాలా రోజులు చూస్తున్నా. సార్ తండ్రి లాంటోడు. ఒక్క నిమిషం, ఈ ఫోటోలో ఇదేది బిట్టు? మర్చిపోయినట్టున్నాడు సార్. పోలీస్ స్టేషన్ లో పెట్టండి. ఇంత చిన్నదానికి పోలీస్ స్టేషన్ లో పెట్టిన సార్. పెడతా. ఎవర్రా నువ్వు? ఈ అబ్బా మా నాన్ననే పోలీస్ స్టేషన్ మెట్లెక్కిస్తారో నువ్వు, నీ సంగతి చెప్తా. సార్ మీకోసం హిమాలయ నుండి ఆయిల్ తెప్పించా. ఇది రుద్దితే చాలు జుట్టు ఇంత పెరుగుద్ది, ఊడ్చేయచ్చు. జుట్టుతో తల ఊడ్చుకు ఇల్లు ఊడ్చుకోవచ్చా? నిజమా? అవును సార్. జస్ట్ ఇప్పుడే ట్రై చేస్తా. సార్ శేష్ గారు నేనురా. హీరో గారు వచ్చేదే. నువ్వు ఊడుస్తారన్నావు, అది మొత్తం ఊడిపోయింది ఏంట్రా? అయ్యో నేను చెప్పడం మర్చిపోయా. అది పని చేయాల్సిన వాళ్ళకి పని చేస్తుంది, కొంతమందికి పని చేయదు. హెయిర్ డ్రెస్ పిలిపించి హెయిర్ డ్రెస్సర్ సేమ్ విగ్ చేపించావా? సేమ్ విగ్. పెట్టు. ఇగో ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరికి కూడా నాది విగ్ అని తెలియకూడదు. ఓకే సార్, ఓకే. పద షూటింగ్కి వెళ్దాం. సరే క్యారవాన్ ఎక్కడ చూపించు. అదిగోండి సార్, అదే. అది జనరేటర్ వ్యాన్ రా. అక్కడ దానికి చిన్నకి మూలకి ఒక చిన్న డోర్ ఉంది, అందులోనే. జనరేటర్ వ్యాన్ లో డ్రెస్ మార్చుకో. అవును సార్. సీన్ ఏంటంటే సార్? ఓన్లీ హీరోయిన్ ఎక్కడ? మేడం హీరోయిన్ గారు రండి. బొంగరాలంటే కళ్ళు తిప్పింది, ఉంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలంటే నడుమంపుల్లో నన్నే తిప్పింది. మహేశ్వరి. హీరోయిన్ మహేశ్వరి గారు. జేడి చక్రవర్తి. Yes. ఒరే ఏ యాంగిల్ లో నీకు కనిపించిందిరా మహేశ్వరి? ఫస్ట్ సీన్ ఏంటంటే సార్, బైక్ మీద మీరు వెళ్తుంటారు సార్, హీరోయిన్ కూర్చుంటది మేఘాలలో. నాకు తెలుసు ఆ సాంగ్ కోసం ఈ సినిమా ఒప్పుకున్నా. సార్ రెడీ సార్. కమ్ ఆన్ బేబీ. బుల్లెట్ రెడీ సార్. ఆగండి సార్. హ్యాండిల్ లేదండి సార్. నాది పెడతా, చేతులు 2. మేఘాలలో తేలి పొమ్మన్నది తుఫానుల రేగి పొమ్మన్నది అమ్మాయితో సాగుతూ చిలిపి మరి. బట్ రియల్లీ వెరీ అమేజింగ్. ఏదో ఆ చేతిలో ఉన్నట్టే అనిపిస్తుంది డాన్స్ చేస్తుంటే. అంతే, మనతో క్యారెక్టర్ లోకి వెళ్తే ఎవరికైనా అలా ఉంటుంది. హలో సారీ సార్, బ్యాడ్ న్యూస్. ఫైమా వాళ్ళ అమ్మ చచ్చిపోయింది. అమ్మా ఇంకా యాక్షన్ చెప్పలే. వాళ్ళ అమ్మ చచ్చిపోయింది సార్. ఎమోషన్ గా వెళ్ళి మీరు వెళ్ళి ఓదార్చాలి సార్. రెడీ సార్, యాక్షన్. ఎలాగైనా నువ్వే కాపాడాలి భాస్కర్. భాస్కర్ నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు భాస్కర్, నువ్వు కాపాడాలి భాస్కర్. మీ అమ్మ చచ్చిపోతుంది, ఏం చేయాలి? ఇప్పుడు లాస్ట్ సీన్ సార్, వీళ్ళన్ సార్. రెడీ సార్, 1 2 3 యాక్షన్. ఏడా ఎంత ధైర్యం ఉంటే నా చెల్లెల్ని ప్రేమిస్తావరా? ప్రేమిస్తారా?
మీ చెల్లెళ్ళే కాదు ఊర్లో ఎవరి చెల్లెనే ప్రేమిస్తా. ఏం చేస్తావురా నువ్వు? చంపేస్తా. నీకు జుట్టు మీద ఎవరు పడతాడు జుట్టు మీద చేస్తున్నారు. సారీ సార్. సార్ ప్రెస్ మీట్ సార్. సార్ నమస్తే సార్. సార్ మీ సినిమా ఎలా వచ్చింది సార్? యాక్చువల్ గా సినిమా కోసం మేము రాత్రులు పగలు చాలా కష్టపడ్డాం. షూటింగ్ లో మేము చేసే రిస్కీ సీన్లు ఎలా ఉంటాయంటే చాలా హైఫైగా. ఓకే సార్, నెక్స్ట్ క్వశ్చన్, ఎన్ని భాషల్లో రిలీజ్ చేశారు మీ మూవీ? ఎవరైనా కొనుక్కుంటే అన్ని భాషల్లో రిలీజ్ అవుతాయి. ఓకే సార్. బాస్ మీకు జుట్టు లేదా? లేదురా. మేము మీకు జుట్టుగా ఫ్యాన్స్, మీకు కాదు. అవునా? ఇది తీసుకోండి, పండగ చేసుకోండి. ఓకే రండ్రా. బొచ్చుకే ఫ్యాన్స్. మీకు బొచ్చు లేదు, నీతో ఉండాలనిపించట్లేదు, నేను వెళ్ళిపోతా, వేరే సినిమా వేసుకుంటా. సార్ ఈ సీడీ నేను ల్యాబ్ లోనే ఉంచేస్తాను సార్. ప్రింట్లు వేసుకుని కోటిలు అమ్ముకో. ఉండరా అమ్మగారిని పిల్లరా. ఎక్కడికి వెళ్తున్నావే? అంటే బొచ్చు లేదని ఫ్యాన్స్ వెళ్ళిపోయారు, నువ్వు కూడా వెళ్ళిపోతావా? నీకు బొచ్చు లేదని నేను వెళ్ళట్లేదు. మరి ఈ సెలబ్రిటీ అనేది ఎప్పుడు మర్చిపోతావో అప్పుడే నేను తిరిగి వస్తాను. అప్పటి వరకు నేను నీతో కాపురం చేయి. గుడ్ బై. డిస్టెన్స్ మెయింటైన్ చేయి. రేపు నుంచి వస్తారా పనిలో? లేదు సార్. ఏ నాకు నిన్నటి వరకు శాలరీ పడలేదు, ఇప్పుడు పడిపోయింది, వెళ్ళిపోతాను నేను. నీ గూడు చెదిరింది మేఘాలలో తేలిపొమ్మన్నది తుఫానుల రేగిపొమ్మన్నది అమ్మాయితో సాగుతూ చెలిపి. సో మ్యామ్ ఈ బలుపు స్కిట్ మీకు ఎలా అనిపించింది? చాలా నచ్చింది. మీరు ఎక్సలెంట్, యు డిడ్ అ గ్రేట్ జాబ్. చాలా ఎంజాయ్ చేస్తాను. వెరీ నైస్. అండ్ నా కృష్ణ భగవాన్ గారు, నాకు ఫస్ట్ సెలబ్రిటీ ఆ ఈగో చూసే చాలా నచ్చింది. లాస్ట్ లో నువ్వు సెలబ్రిటీగా ఎప్పుడు మర్చిపోతావో అప్పుడు వస్తావని చూసావా? మీకు తెలియకుండా రాశారో తెలిసి రాశారు, అప్పుడు హాయిగా ఉంటది. చాలా బాగా చేశారు, చాలా బాగా నచ్చింది. సొమ్మొకరిది సోకొకరిది అన్నట్టు రాకేష్ చేసిన మంచి పనులన్నీ వేరే వాళ్ళ అకౌంట్ లో వేస్తున్నారంట తన కంటెస్టెంట్లు. ఇంతకీ రాకేష్ చేసిన మంచి పనులు ఏంటి, ఎవరి అకౌంట్ లో వేస్తున్నారు, ఇవన్నీ తెలియాలంటే స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ రాకింగ్ రాకేష్ along with his team. ఏంటి సడన్ గా స్టేజ్ కి ముద్దులు పెడతారు అనుకుంటున్నారా? ఈ స్టేజ్ మాకు ఎంత చేసింది. గుంటూరులో ఉండే నేను జనాల మనసుల్లో ఉంటున్నా అంటే దానికి కారణం ఎవరు? చిలకలు కూడా ఎలుక లెక్క తిరిగే నన్ను ఫిలిం నగర్ లో పులి లెక్క తిరుగుతున్నా అంటే కారణం ఎవరు? తిరుపతిలో ఉండే నేను ఇంత పొడుపు ఉందంటే ఈ జబర్దస్త్ స్టేజే. మనం ఈ స్థాయికి రావడానికి కారణం ఎవరు? పదండి మన దేవుడి దగ్గరికి వెళ్దాం. రాకేష్ అన్న, రాకేష్ అన్న. ఏంట్రా ఎక్కడున్నారా మీరంతా? అన్న ఇక్కడ. ఏంట్రా ఇదంతా? దేవుని చూసానికి టైమింగ్ అవసరం లేదు కదన్నా. ఎవర్రా దేవుడు? ఇన్ని రోజుల నుంచి ఇక్కడ చేస్తుంటే ఒక్కళ్ళు కూడా నన్ను దేవుడు దేవుడు అనలే. కనీసం పెళ్లి చేసుకున్న నువ్వు కూడా నన్ను దేవుడు అనలే. అంటే ఎప్పుడైనా కనిపించాలి కదండి. నేను ఇప్పటిదాకా దేవుణ్ణి చూడలేదన్నా. నేను చూసిన దేవునివి నువ్వే అన్నా. నువ్వు గుడిలో ఉండే దేవుడి కాదన్నా, మా గుండెల్లో ఉండే దేవుడివి. గట్టిగా అన్నా నువ్వు నాటిన మొక్కలు కాయలు కాసినాయి అన్న. కాయలు కూడా కాసాయా? అన్నా ఏంట్రా బడికి డుమ్మా కొట్టే మమ్మల్ని టిట్టే కొట్టేటట్టు చేసావు కదన్నా. అది నీ గుండె మీద గట్టి కొడుతుందండి. పగల కొడుతున్నావే. ఒక విషయం అన్న. ఏంట్రా చెప్పురా. మాకు మీకు అవార్డు ఇస్తున్నాడు అన్న. ఇంత చిన్న విషయాన్ని ఇలా చెప్తావేంట్రా? మీకు అవార్డు వస్తుందంటే నాకు వచ్చినట్రా. నేనేం చేయాలి చెప్పు అన్న. నువ్వు అక్కడికి రా. నేనెందుకు రా? నువ్వే కదన్నా. ఓకేరా, మరి నా గురించి అక్కడ బాగా చెప్తారా? చెప్తామన్నా. వెళ్దాం, సభ దగ్గరికి వెళ్దాం రండి. మరి ఈ రోజు వేదిక పైన ఎర్రగడ్డ అవార్డు తీసుకోపోతున్నాం. ముందుగా పిల్లల్ని పిలిపిద్దాం. పిల్లలు రండమ్మా. ఈ ఎర్రగడ్డ అవార్డు తీసుకునే ముందు అందరూ అంటుంటారు రింగ్ రింగ్ బిల్లా. మన ముందుకు రాబోతున్నారు రింగ్ రింగ్ రిత్విక. నేను ఈ
స్టేజ్కి రావడానికి కారణం మా ప్రిన్సిపల్స్ థ్యాంక్ యూ సార్ ప్రిన్సిపల్ సార్. ఏమండి చెప్తాదా మీ గురించి? నా గురించి చెప్తుంది, కాకపోతే స్టార్టింగ్ కదా డబ్బా కొట్టినట్టు ఉంటుందని చెప్పలేదు, చెప్పేస్తుంది. నెక్స్ట్ మేము 3 పూట్ల అన్నం తింటున్నామంటే దానికి కారణం ప్రొడక్షన్ అన్న. అయినా టోకెన్ తీసుకోకుండానే మాకు ఫుడ్ పెట్టారు. థ్యాంక్ యూ అన్న, నువ్వు ఎక్కడున్నా మంచిగా ఉంటావు నువ్వు. థ్యాంక్ యూ సో మచ్. పట్టుమని కొట్టిందండి. రితిక గారు చాలా చక్కగా మాట్లాడు. తర్వాత వచ్చేది కామెడీ చేస్తాడు గబ్బు. మన ముందుకు వస్తున్నాడు బబ్బు. బబ్బు చెప్తాడు. ఆయనకి నేను మీ బబ్బు. నేను ఈ టీవీ షోలో కనిపిస్తున్నానంటే కారణం ఎవరంటే కెమెరామెన్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న కెమెరామెన్ అన్న. కెమెరామెన్ గురించి కూడా చెప్పిండండి. చెప్తాడే, నువ్వు కంగారు పడుకు. అందుకే పిల్లల్ని సన్మాన సభలకు తీసుకురావద్దు. వెనక నుంచి గుణపం వేసినట్టు వేస్తూ ఉంటారు. సైలెంట్ గా ఉంటూ చెప్తారు నా గురించి. నేను చెప్పే డైలాగ్లన్నీ లోకం మొత్తం వింటుందంటే కారణం మైకు పెట్టి అశోక్ అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఇంకోటి మెయిన్ నేను చెప్పాల్సింది ఇదే, నన్ను సెలబ్రిటీగా భావిస్తున్నారంటే కారణం నేను వాడిన పాట. నాకు తెలుసు నన్ను ప్రేమిస్తాలేవని, నాకు తెలుసు వాడు నీ గురించి చెప్పడని. మరి బబ్బు అయితే చాలా చక్కగా మాట్లాడాడు. మరి తర్వాత వచ్చేది మన బుల్లితెర హాస్య నటుడు, మన బుల్లి బిడ్డ పృథ్వీ. నా శిష్యుడే చెప్తాడు నా గురించి, బ్రహ్మాండంగా చెప్తాడు. అందరికి నమస్తే. నేను పుత్తూరు టాంచి హైదరాబాద్ వరకు రావాలంటే ఒక కారణం ఉంది. అది ఎవరో కాదు, మా పక్కింటి ఆంటీ. మెయిన్ పర్సన్. దీనికి కారణం ఏంటంటే పృథ్వీ నీ వల్ల అవుతుందని దగ్గర వచ్చి నడిపించింది. ఎవరు? మా అమ్మ. ఏమండి వాళ్ళు వీళ్ళు ఏంటండి? మీ గురించి అయితే ఇదే నేను చెప్తానండి. నేను భార్యను అంటే మీ దాంట్లో సగం. భర్త గురించి నాకంటే వీళ్ళకేం తెలుసండి. నేనండి మీ గురించి చెప్తా. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నా. నన్ను జీవితంలో ముందుండి నడిపించింది ఎవరంటే నా కారు డ్రైవర్. ఆ డ్రైవర్ గారే కరెక్ట్ గా లేకపోతే నేను ఈ రోజు ఈ లొకేషన్ కి కూడా సేఫ్ గా వచ్చేదాన్ని కాదు. నా గురించి చెప్పవే. ఏమండి మీ గురించి ముందుగా చెప్తే దిష్టి తాకుతుందండి. అందుకే కొంచెం గ్యాప్ ఇచ్చినండి. పాడేస్తా. ఎట్లా చెప్పాలని గురించి చెప్పు. మరి ఈ రోజు నేను ఈ స్టేజ్ మీద చేస్తుంటే నన్ను బాగా మోటివేట్ చేస్తున్న వ్యక్తి ఎవరంటే సారీ అండి, ఈ మైకులకి ఈ సభకి ఇచ్చిన టైం అయిపోయింది. ఇంతటితో ఈ సభ సమాప్తం. ఏమండి మీ గురించి చెప్తే అందరికి మైండ్ పోతుంది అనుకున్నా, మైకే పోయిందండి. పెద్దలు ఏమన్నారు? నీ గురించి ఎవడో చెప్పకపోతే నువ్వే చెప్పుకో అన్నాడు. నా గురించి నేను చెప్పుకోలేనా? ఒకళ్ళు చెప్పాలా ఏంటి? నా గురించి నేను చెప్పాలంటే మీద అవమానం అయితే నేను చూడాలని పోదని రాండ్రి. అయిపోయా ఇజ్జత్ మొత్తం బాయ. మహేశ్వరి గారు మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? పిల్లలు చాలా బాగా చేశారు, అంటే అందరూ చాలా బాగా చేశారు. బట్ మీరు చాలా బాగా మాట్లాడారు టువర్డ్స్ ది ఎండ్. యువర్ డైలాగ్స్ ఆర్ వెరీ గుడ్ అండ్ యా ఓవరాల్ ఇట్స్ ఫుల్ ఫ్లెడ్జ్ స్కిట్. ఐ ఎంజాయ్డ్ ఇట్. కృష్ణ భగవాన్ గారు. రాకేష్ మంచి కాన్సెప్ట్ తీసుకున్నాం, బాగుంది, నాకు నచ్చింది, చాలా బాగా చేశారు. ఆల్ ద బెస్ట్. బయట చాలా వేలం పాఠం చూసుంటాము, కానీ జబర్దస్త్ స్టేజ్ పై ఎప్పుడైనా వేలం పాఠం చూసారా? ఇప్పుడు చూడబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ మన స్పెషల్ స్కిట్.
అందరికీ నమస్కారం. ఫస్ట్ టైం తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీలో ద బిగ్గెస్ట్ స్కిట్ కాస్టింగ్ పరంగా, టైం పరంగా, లాగ్ పరంగా జరగబోతుంది. సో యా రెడీ అయిపోండి, ఎందుకంటే ఇప్పుడు జరగబోతుంది EJPL ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రీమియం లీగ్. అంటే ఇప్పుడు మా అందరికి క్రికెట్ మ్యాచ్ పెడుతున్నారా? కాదు కాదు కాదు, నేను ఇప్పుడు పెట్టబోతున్నాను వేలం పాఠం. వేలం పాఠం కాదు, వేలం పాట. వేలం పాట చేయబోతున్నాను. సో ఇప్పుడు మీరు మీ స్క్రాప్ క్యాండిడేట్స్ ని స్క్రాపా మా టీమ్ లో వాళ్ళని మేము సేల్కి పెడితే పక్క టీం వాళ్ళు కొనుక్కుంటారు, పక్క టీం ఆర్టిస్టులు పెట్టుకుని మేము కొనుక్కుంటాం అంతే. ఓ నాకు యాంకరింగ్ వచ్చింది. సో ఫస్ట్ నా నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ బయటకు వస్తున్న వ్యక్తి వర్ష. నువ్వు ధైర్యంగా మధ్యలోకి వెళ్ళి నీ రేట్ ఎంతో చెప్పాలి, కొనుక్కుంటారు. ఓకే, సో ఇమాన్యువల్ టీం నుంచి వర్షాని ఆయన వదిలేస్తున్నారు కాబట్టి వేరే ఏమైనా టీం వర్ష గారిని కొనడానికి సిద్ధంగా ఉన్నారా? ఒక్క నిమిషం, నేను వదిలేసింది కిట్ లోకే, మీరు ఎలా పడితే అలా కొనుక్కోవడానికి వీల్లేదు. నీకెందుకు, నువ్వు వెళ్ళి వెనక్కి. ఏంటి అలాగే వెళ్ళిపోతావా? నువ్వు వెళ్ళి వెనక్కి వెళ్ళు. నువ్వు ఎంత కొనుక్కుంటావు అన్న? ఇతన్ని ఒక 3 రూపీస్ to 4 రూపీస్ మధ్యలో. నేనైతే 500. 500 అన్న. నువ్వు రిజెక్ట్ చేయి. 500 ఏంటి? నేను 300 అనుకుని ఎక్కువ చెప్పారు వీళ్ళు. నువ్వు నీ రేట్ ఎంత ఇస్తావు చెప్పు. లాస్ట్ ఫైనల్ 750 ఇద్దాం అనుకుంటా. వర్ష గారి రేటు 700 ఒకటోసారి. వర్ష గారి టీం లో వెళ్ళడానికి రేటు 700 ఒకటోసారి, 700 రెండోసారి, 800 ఇస్తా. అసలు నీకు టీమే లేదు కదా, ఏడ పెట్టుకుంటావు ఎవడురా నువ్వు? అంటే టీమ్ లీడర్లే పాడుకోవాలా? టీమ్ లీడర్ దొరికిందల్లా పాడేసుకుంటా. వెళ్ళరా, నేను తీసుకెళ్ళి పాడుకొద్దరు. రాంప్రసాద్ గారి పాట మూడోసారి 700. వర్ష గారు గోస్టు. వర్ష గారు వెళ్తున్నారు రాంప్రసాద్ టీం లో. ఇప్పుడు నా టీం నుంచి కంటెస్టెంట్, ఇప్పుడు నా టీం నుంచి వర్ష నమ్ముతున్నా మళ్ళీ నేను. ఇప్పుడు మా టీం నుంచి కంటెస్టెంట్ వస్తున్నాడు, పంపేయండి. యా సన్నీ, మా టీం ఈ రోజు ఇంత కారణంగా పైకి రావడానికి, స్కిట్లు పోవడానికి కారణం మా సన్నీ. ఈ రోజు 1,00,000 సిగ్గుందా నీకు? 1,00,000 రూపాయలు పెడతావు, 250 కొత్తాడు ఆయన. నేను సన్నీని 1,00,000 రూపాయలు కొంటా. నా పాట 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు, 8 లక్షలు. మీరు కొనుక్కుంటున్నారు, ఇది ఇవ్వాలా మీకు డబ్బులు? మేమే కొనుక్కుంటాం. 8 లక్షలు. 8 లక్షలు ఒకటోసారి. తోలేట్ అయినట్టు చప్పట్లు కొట్టండి అబ్బా, ఎక్కువ మంది వచ్చింది. 8 లక్షల రూపాయలు. గుడ్ లక్ ఆన్ ద న్యూ టీం. నా టీం లోంచి జిత్తుగాని వదిలేస్తా. వేలం పాట ఎంతటితో రద్దు అయిపోయింది, ఎటువంటి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు నా టీం నుంచి వస్తున్న పర్సన్ డాన్స్ వేణుమా డాన్స్ ఇరుక్కు, గుండు వేణుమా గుండి ఇరుక్కు, ఫైట్స్ వేణుమా ఫైట్స్ ఇరుక్కు, కామెడీ వేణుమా ఇంగ్లీష్ కామెడీ ఇరుక్కు, మొహం ఇరుకిరుక్కు, మొహం ఇరుకిరుక్కు. సో ఈజ్ నన్ బాబు. బాబు గారిని ముందుకు పంపించారు ఇమాన్యువల్ గారు. మరి బాబు గారికి మీరు పెట్టిన డబ్బులు ఎంత? కంపెనీ పాట 116. అన్నా ఈ టీమ్ లో ఎన్నో స్కిట్లు చేశాను కదా, నా తొందర పడేసే. రాసావు తెలుసు, నీకు కంపెనీ 110 ఎందుకు పెట్టారు? మంచి బట్టలు వేస్తా కానీ డ్రైర్ అయ్యాను. చాలా రోజులు నా టీం నుంచి యాక్టింగ్ మర్చిపోయి ఏది ఒకసారి డాన్స్ అలా కిందకి, అలా కిందకి. ఈ రౌద్రం నాకు బాగా నచ్చింది. దీంతో ఆ రేట్ ఇంకా 150 తగ్గించుకున్నాడు, 30 రూపాయలు ఇస్తాయి. ఇప్పుడు దాన్ని బట్టి నువ్వే అర్థం చేసుకోవాలి, ఇతను సోల్డ్ అవుట్ లేకపోతే నాట్ సోల్డ్ అవుట్ కాదు, ఇతను గెట్ అవుట్. పోయి గొప్పవాడు అయితే మళ్ళీ మేమే పిలుస్తాం పో. రాంప్రసాద్ గారు ఇన్ మై టీమ్, మా టీమ్ లో చాలా ఫేమస్. నాకు తెలిసి జబర్దస్త్ లో అంత ఫేమస్ అంత తక్కువ టైం లో ఎవరు అయి ఉండరు. అలాంటి ద పాపులర్ మ్యాన్ ద దొరబాబు, యూట్యూబ్ స్టార్. ఐ వాంట్ హిమ్. దొరబాబు గారు ఎంత రేట్ ఎంత? నువ్వు మాట్లాడుకున్న రేట్లు కాదు ఆ రోజు. మీ రేట్ ఎంత? 15,000. 15,000 ఇస్ మోర్ దాన్. దొరబాబు వాల్యూ ఇలా కాదు, ఇలా రామ్మా. దొరబాబు వాల్యూ ఇప్పుడు పెరుగుతుంది చూడండి, ఇప్పుడు పెరిగింది. 1,00,000 రూపాయలు. దొరబాబు వాల్యూ 1,00,000 రూపాయలు. 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు, 6, 7, 8, 9. దీనికా నాకా పాట? ఫైనల్ గా 25,000 మనకు వచ్చే చెక్. 25,000 కాదు, 25 లక్షలు. 25 లక్షల ఆ జీవితాంతం ఇంకా నువ్వేం చేయకూడదు, వెళ్ళిపో. ఓకే, అయితే నెక్స్ట్ భాస్కర్ గారు మీ టీం నుంచి. నా టీం నా ఫ్యామిలీ, నేను అమ్మను, వాళ్ళు వెళ్ళరు. ఏరా రే వేలం పాటకి వెళ్తున్నావా? అరే భాస్కర్, నాకు 8 లక్షలు కొన్నావు కదా, నేను 16 లక్షలు ఇస్తాను, నా టీంలో పంపించే. చూసావా భాస్కర్, ఒక్క లాస్ట్ చేయాలి నాదే. ఇక్కడ ఏం మిగలేదు, నీ పక్కన ఏం మిగలేదు, నీ పక్కన ఏం మిగలేదు.
నా టీం అంతా వెళ్ళిపోయారు కాబట్టి నన్ను కూడా మీరు పాటలు కొనుక్కోవచ్చు. స్టార్టింగ్ ప్రైస్ 1 lakh. ఓకే బాయ్. సో సారీ భాస్కర్, నీకు ఫ్రీ బోర్డు పెట్టుకున్నారు. పొరపాటున అదర్ ఛానల్స్ ఫోన్ చేస్తే మాత్రం వాళ్ళ కర్మ. స్కిట్ కోసం చాలా మంది చాలా చేస్తా ఉంటారు. నువ్వు గుండు గీకించుకున్నా కూడా ఇంతవరకు నీకు అంతమంది రాలేదంటే యువర్ బ్యాడ్ లక్. సో ఇంతటితో మా వేలం పాట పూర్తి అయిపోయింది. మా టీమ్ లో కూడా ఒకరు ఉన్నారు, అమ్మేద్దాం అనుకుంటున్నా. ఎవరు? చూడడానికి ఎంతే ఉంటది కానీ మామూలు కూడా ఎంతే ఉంటది. చాలా మంచి టాలెంటెడ్. ఒక పని చేద్దాం అయితే. 1 lakh. కనపడేవన్నీ నిజాలు కాదు, కనిపించనివన్నీ అబద్ధాలు కాదు. గాలిలో ఉంది సైతాన్ శక్తి, దోస్ టేస్ట్రోస్ అదనమాట. సో ఇక మీ ఇష్టం, కొనాలనుకుంటే కొనండి. అంటే క్లోజ్ చేద్దాం. ఈ వేలం పాటని ఈ రోజుతో మేము పూర్తి చేస్తున్నాం. భాస్కర్ అన్న ఫ్రీగానే ఉన్నాడు, కావాలంటే ఎవరైనా కాల్ చేయండి. థ్యాంక్ యూ. ఆల్రైట్ టీమ్ లీడర్, స్కోర్స్ కావాలా? అయితే రండి. ఆల్రైట్ జడ్జెస్, రెడీ విత్ ది స్కోర్స్? రెడీ. బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్. నెక్స్ట్ వచ్చి రాకింగ్ రాకేష్ అండ్ టీమ్. ఇస్మార్ట్ ఇమాన్యుయల్ అండ్ టీమ్. Order Ram Prasad and team. The judges, ee varam do we have Paisa Vasool Entertainer of the Week? Smart Emmanuel and team. Congratulations to Ishmart Emmanuel and team. Meer gechkunnaru 25,000 rupees from Mana Extra Zabardast. Josh, the poster of the day. All right, viewers, extra Zabardast extra fun fill episode ni full ga enjoy chesaru kada. Malli next week kaluddamu, same time, same channel. Until then, take care, bye bye. We all love you. Extra. Good night, everybody. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.